నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణలోని ఖమ్మంలో వృద్ధుల ఆశలకు అండగా, వితంతువుల జీవితాలకు భరోసాగా, దివ్యాంగుల హక్కులకు తోడుగా, ముఖ్యంగా ఖమ్మం 6వ డివిజన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం ముందడుగు వేసింది. మేడం గారండి, మీరు ఇంకా పెన్షన్లు, కొత్త పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు అప్లికేషన్ తీసుకుంటారు అని అడుగుతున్నారు కదా, దాని గురించి ఈ వీడియో అన్నమాట. ఈ వీడియో చూడబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. హైప్ అని ఉంటుంది, హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. మరైతే వీడియోలోకి వెళ్దాం. వృద్ధులు, దివ్యాంగులు పెన్షన్లకు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో పెన్షన్లు నిలిచిపోయిన వారికి కూడా అర్థమవుతుందండి. ఎవరికైతే పెన్షన్లు నిలిచిపోయినాయో వారికి కూడా కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు అర్హులందరికీ ముమ్మరంగా పెన్షన్ల వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టారనమాట ఖమ్మంలో. ఈ వార్త ఖమ్మంలో ఉందన్నమాట. అంతేకాకుండా సచివాలయం సిబ్బంది అప్లికేషన్స్ కూడా తీసుకొని చెక్ చేస్తున్నారనమాట. సుమారుగా ఒక్క రోజులోనే 400 అప్లికేషన్స్ వచ్చినాయి అంటండి. ఎంతమంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అర్థమవుతా ఉంది దీని ద్వారాగా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరు చేపట్టారనుకుంటున్నారు? ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ముందుండి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛందంగా, ఎవరో చెప్పింది కాదండి, స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తున్నారనమాట. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కదా, అందుకని కార్యకర్తలు ఏం చేశారంటే వృద్ధులకు మజ్జిగ, మంచినీళ్లు అందజేస్తున్నారు. అట్లాగే చల్లని మజ్జిగను ఇస్తూ సౌకర్యవంతంగా వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవరు చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే ఈ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు కార్యకర్తలు ప్రజలకి సేవ చేయాలనే ఒక్కడుగు ముందడుగు వేసి ఈ కార్యక్రమాలు చేపట్టారు. జూన్ నెల నుండి అర్హులందరికీ కొత్త పెన్షన్లు అందేలాగా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఏదో ముక్కుబడిగా కాదండి, వాళ్ళు చాలా పకడ్బందీగా ఎవరైతే అర్హులు ఉండారో వాళ్ళకి నిజంగా న్యాయం చెయ్యాలనే ఈ కార్యక్రమం చేపట్టారనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం సేవా కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల సమస్యలను పరిష్కారమే మా ధ్యేయం. ప్రతి అర్హుడికి పెన్షన్ అందే వరకు మా ప్రయత్నం కొనసాగుతుంది. ఖమ్మం 6వ డివిజన్లో కాంగ్రెస్ టీం సేవే మా లక్ష్యంగా అని చెప్పి వీళ్ళు చాలా శరవేగంగా కొత్త పెన్షన్ల వెరిఫికేషన్ కావచ్చు, ఏ పెన్షన్లు అయితే నిలిపివేస్తున్నారో దానికి ఎందుకు నిలిపివేస్తున్నారని ఆ సిబ్బందిని కూడా, సచివాలయం సిబ్బందిని కూడా దీంట్లో టీమ్గా తీసుకొని చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని రన్ చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం 6వ డివిజన్లోని వార్త అన్నమాట. ఈ న్యూస్ మీ దాకా తీసుకొచ్చినాను. ఇంకా ఎవరైనా అక్కడ ఉంటే మీరు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీకు ఎవరికైతే కొత్త పెన్షన్లు రావాలో, ఆడ కావచ్చు, మగ కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, ఎవరికైనా వాటెవర్ జూన్ 12వ తారీఖు నుంచి ఇస్తానంటున్నారు కదా, దానికి కసరత్తు మొదలు పెట్టారనమాట. మీరు నిరభ్యంతరంగా మీ సచివాలయాలకు వెళ్ళి చక్కగా మీరు చెప్తారు, కానీ అక్కడ తీసుకోవట్లేదు అనడానికి అవకాశం లేదు. మంత్రి గారే స్వయంగా దీన్ని చేపట్టినారు కార్యక్రమాన్ని. కాబట్టి మీరు అందరూ వెళ్ళి చక్కగా మీ అప్లికేషన్ని మీ సచివాలయాల్లో ఇస్తారని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఈ న్యూస్ని మీకు చేరవేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? మరి ఎందుకు ఆలస్యము, మీరు చక్కగా వెళ్ళి మీ అప్లికేషన్లు ఇవ్వండి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో, మంచి న్యూస్తో ఎప్పటికప్పుడు మీకు చేరవేయడానికి లతా రియాలిటీ యూట్యూబ్ ద్వారాగా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ను తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే ఈ వీడియోని వాచ్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోస్తో కలుస్తాను.